మా కవిత శీర్షిక మహాసంకల్పం. ఇది పరీక్ష, విషమ పరీక్ష. మనల్ని మనం కాపాడుకుంటూ రాష్ట్రాన్ని, దేశాన్ని ఎలా కాపాడుకోవాలో రాయాల్సిన పరీక్ష. శ్రద్ధగా ఆలోచించి, అవలోకించి, బాధ్యతగా గట్టెక్కాల్సిన పరీక్ష. మాదక ద్రవ్యం మన దేశానికి పట్టిన దెయ్యం, రేపటి ప్రభాతాలను ప్రలోభాల పాలు చేస్తున్న భూతం. మాదక ద్రవ్యం ఇప్పుడు మన భవితవ్యాన్ని ఛిద్రం చేస్తున్న మనోవైకల్యం. మెల్లగా మన జీవితాలను చీకట్లోకి విసిరేస్తూ, అబద్ధపు ఆనందాల్లోకి నెట్టేస్తూ, విచక్షణ కోల్పోయేలా చేసే సంఘ విద్రోహ విషాదం. అది బయటపడలేని వ్యసనం. అది వినేందుకే భయపడే మానవ జాతి వినాశం. ప్రశాంతంగా సాగిపోతున్న జీవిత నౌకను చుట్టుముట్టి కల్లోలం సృష్టించే తుఫాను. అప్పుడే లోకాన్ని చూస్తున్న యువత బంగారు భవిష్యత్తును కాల్చేసే సైతాను. నిర్మల మందాకినిలా సాగిపోతున్న బతుకుల్లోకి ఆ యమపాశానికి ఆహ్వానం పలకొద్దు. అందంగా మెరుస్తూ కనబడే ఆ శ్వేతనాగుతో కాటేసుకోవద్దు. మనల్ని అమాంతం భ్రమంలోకి విసిరేసి కట్టు బానిసలను చేసుకొని కనికట్టు చేసే పట్టుదానికి ఇవ్వద్దు. ఇది యుద్ధం చేయాల్సిన సమయం. ఈ సమయంలో చేయాల్సిందే యుద్ధం. అవును, ఇది యువత చేయాల్సిన యుద్ధం. యువత భవిత కోసం మనందరం చేయాల్సిన సమరం. డ్రగ్ మహమ్మారిని అంతమొందించేందుకు మనలో సలసల మరగాలి రుధిరం. ఇది కావాలి మహాసంకల్పం. ఇందులో గెలవడమే మన లక్ష్యం. మాదక ద్రవ్యాన్ని నిర్మూలిస్తేనే ఈ రాష్ట్రం ఒక ఉద్యానవనం, లేకుంటే ఈ దేశమే మహాశ్మశానం.